మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారాలు వరించిన వేళ దివంగత నేత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మళ్లీ పెరిగింది. తెలుగు జాతి కీర్తిని దశ దిశలా చాటిన నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం అందించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లోనూ ఎన్టీఆర్కు భారతరత్న నినాదం మారుమోగింది. తాజాగా పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ కూడా భారతరత్నకు అర్హులు అంటూ ఆకాంక్ష వెలుబుచ్చుతున్నారు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి భారతరత్న పురస్కారాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండకపోవచ్చు, కానీ తెలుగు జాతి గౌరవ ప్రతీక పివి నరసింహారావును వరించిన పురస్కారం మన తెలుగు ఆత్మ గౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్కు కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజానికెత్తుకొని అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఆనాడు సీఎంగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకుంటున్న ఫోటోను జత చేశారు విజయశాంతి. విజయవాడ ఎంపీ కేసినేని నాని కూడా ఎన్టీఆర్కు భారతరత్నపై గళం విప్పారు. అత్యున్నతమైన పురస్కారం భారతరత్నను తెలుగు జాతి దిగ్గజం నందమూరి తారక రామారావుకు కూడా అందించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. రాజకీయంగానూ సినీ రంగంలోనూ విశేష కృషి చేసిన ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులంటూ ట్విట్టర్ వేదికగా ఆయన కోరారు. తెలుగు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆకాంక్షిస్తున్న ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారాన్ని అందించాలని కోరారు. ఈ విధంగా తెలుగునాట నుంచి పలువురు ప్రముఖులు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ నినదిస్తున్నారు. మరి కేంద్రం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరమైన చర్చగా సాగుతోంది.